వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం భారతదేశం పాకిస్తాన్ మధ్య ఎలాంటి యుద్ధ వాతావరణం నెలకొందో చూస్తూనే ఉన్నాం. ఈ సైనిక చర్య కాస్త యుద్ధానికి దారితీసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర అంటే డిఫెన్స్ డ్యూటీలు చేసే వారికి కానీ మొత్తం మీద పారామిలిటరీ బలగాలకు కానీ పోలీస్ బలగాలకు కానీ అందరికైతే సెలవులు అయితే రద్దు చేశారు. వెంటనే సెలవుల్లో ఉన్న వారిని కూడా ఖచ్చితంగా బార్డర్ డ్యూటీల కోసం రావాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు చేసింది. ఈ సందర్భంగా ఇక్కడ మారుమూలలో ఉన్న జవాన్లు కూడా డ్యూటీల కోసం అయితే బయలుదేరుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఒక సంఘటన అంటే ఒక వీడియో నెట్టింట్లో చాలా వైరల్ అవుతుంది. ఇదేంటంటే మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ అనే వ్యక్తి ఇటీవల పెళ్లి చేసుకున్నారు అనమాట. మే 5న పెళ్లి చేసుకున్నారు. ఆయన మే 5న పెళ్లి చేసుకున్న తర్వాత అంటే పెళ్లి ముచ్చట కూడా తిరగలేదు. కనీసం 5 రోజులు కూడా ఆ పెళ్లి వేడుకలను పూర్తిగా ఆయన ఆస్వాదించలేదు. అలాంటి సందర్భంగా ఆయన తిరిగి బార్డర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులైతే కన్నిటి పర్యంతం అవుతున్నారు. అలాగే ఆయన కట్టుకున్న భార్య ఆయన సతీమణి యామిని సైతం కన్నిటి పర్యంతం అవుతూనే చాలా ధైర్యంగా తన ఒక మాట చెప్పింది. ఏంటంటే తన సింధూరాన్ని దేశ రక్షణ కోసం బార్డర్కు పంపిస్తున్నా అంటూ తను చెప్పిన మాటలు అయితే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంటే పెళ్లిలోకి అంటే వివాహ బంధంలోకి అడుగుపెట్టే నవవధువులు ఎన్నో కళలతోటి ఎన్నో ఆశలతోటే వాళ్ళు ఒకటవుతారు. అలాంటిది అచ్చట ముచ్చట తీరకుండానే జవాన్ అయితే బార్డర్లోకి పోవడం పట్ల కుటుంబ సభ్యులు కూడా చాలా కన్నీటి పర్యంతం అవుతున్నారు, దుఃఖిస్తున్నారు. అందరూ చూస్తున్నామో మనం ఇక్కడే చూడొచ్చు. చాలా అందరైతే చాలా భావోద్వేగపరంగా ఉన్నారు వీళ్ళంతా. కానీ ఖచ్చితంగా వాళ్ళ కుటుంబం అయితే ఖచ్చితంగా ఒక త్యాగం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సందర్భం ఏ ఫ్యామిలీకైనా చాలా ఒక ప్రీషియస్ సందర్భం అది. అంటే కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కలిసి వేడుక చేసుకునే ఈ పెళ్లి వేడుకల్లో మళ్ళీ వాళ్ళ కొడుకు బార్డర్కి వెళ్తున్నారు. బార్డర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిరోజు మనము పేపర్లో న్యూస్ ఛానల్లో చూస్తూనే ఉన్నాం. వెళ్ళిన కొడుకు క్షేమంగా రావాలని అయితే కోరుకుందాము. వారితో పాటు ప్రతి జవాను భారతదేశం తరపున పాకిస్తాన్ పై యుద్ధం చేస్తున్న ప్రతి భారతీయ జవాన్ ఖచ్చితంగా క్షేమంగా ఉండాలని అయితే మనం కోరుకుందాము. ఇలాంటి సందర్భంగా జవాన్లు చేస్తున్న ఆ త్యాగాలను అయితే ఖచ్చితంగా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీకి కూడా మనం తగిన రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి. దీని సందర్భంగా మనకు నెట్టింట్లో కూడా వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరిని ఒక భావోద్వేగాలకైతే గురి చేస్తున్న వీడియోలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తన వైఫ్ సతీమణి అయితే ఎవరైతే ఉన్నారో యామిని గారికి అయితే ధైర్యం చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ మన సోషల్ మీడియా ఫాలోవర్స్ కూడా తన కుటుంబానికి తన వైఫ్కి అయితే ధైర్యం చెప్తూ జై హింద్ అనే పోస్టులు అయితే పెడుతున్నారు.